సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. గైస్, ఇప్పుడు మనం వచ్చేసి యాక్సెంచర్ వాళ్ళ కెరీర్ పేజ్లో అయితే ఉన్నాము. సో మనం ఫౌండ్ అవుట్ చేసిన జాబ్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ అప్లికేషన్ టెక్ సపోర్ట్ ప్రాక్టీషనర్ అనమాట. సో ఈ జాబ్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం అయితే మీరు వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. సో ఒక్క దగ్గర స్కిప్ చేసినా కూడా మీకు అయితే మిస్సింగ్ అనేది ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్. సో అందుకని మీరు మిస్ చేసుకోకుండా వీడియోని అయితే పూర్తిగా చూసేయండి అనమాట. సో లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ప్లీజ్ గివ్ మీ 1 లైక్. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ లెవెల్ వచ్చేసి 12 అనమాట. సో ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మినిమం 0 నుంచి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గైస్, మినిమం వచ్చేసి ఫ్రెషర్స్ అనమాట. సో ఎంట్రీ లెవెల్, సో ఫ్రెషర్స్ నుంచి దగ్గర 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, ఏ ఫీల్డ్లో అయినా పర్వాలేదు. సో మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో వర్క్ లొకేషన్ చూసుకుంటే నోయిడా అనమాట. గైస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు, వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేయాలి. సో నోయిడా లొకేషన్కి వెళ్ళేసి మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో గైస్, ఈ జాబ్ రావాలంటే సో మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, అసలు ఏ స్కిల్స్ మీ రెజ్యూమ్లో యాడ్ చేస్తే సో మీకైతే రివర్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే, సో ఇక్కడ వాళ్ళు కొన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేశారనమాట. వాళ్ళంతకు వాళ్ళే మెన్షన్ చేశారు, నాట్ నేనైతే చెప్పట్లేదు అనమాట. సో దానికి సంబంధించిన స్కిల్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. సో ప్రొఫెషనల్ అట్రిబ్యూట్స్ చూసుకుంటే గుడ్ టెక్నికల్ స్కిల్స్ అండ్ షుడ్ ప్రొసెస్ విత్ ద టెక్నాలజీ అనమాట. సో గైస్, టెక్నికల్ స్కిల్స్ అయితే కావాలి అంట, షుడ్ ప్రొసెస్ విత్ ద కరెంట్ టెక్నాలజీ. సో కరెంట్ టెక్నాలజీకి తగ్గట్టు అయితే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్స్ విత్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ అయితే కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి షుడ్ బీ టెక్ సావెనెస్ అండ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ అండ్ అండర్ ప్రెజర్ సిచ్యువేషన్స్ అనమాట. సో గైస్, షిఫ్ట్ సిచ్యువేషన్లో అయితే తప్పకుండా వర్క్ చేయగలగాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో 24/7 ఎన్విరాన్మెంట్లో మీకు ఏ షిఫ్ట్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. దీనికి మీరు అవేర్నెస్గా ఉండి వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే కొన్నిసార్లు ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ అనేవి కొంచెం తొందరగా ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో మీకు కొంచెం ప్రెజర్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా మరి వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దానికి సంబంధించి మీరు ఓకే అనుకుంటే మాత్రమే అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి గుడ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే షుడ్ బి కంప్లీటెడ్ 15 ఇయర్స్ ఆఫ్ ఫుల్ ఎడ్యుకేషన్. గైస్, ఇది ఒక రూల్ అయితే చెప్తున్నారనమాట. సో అదేమంటారు, బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. సో 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకే ఈ ఛాన్స్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. కొంతమంది బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల 16 ఇయర్స్ 17 ఇయర్స్ అలా కూడా జరుగుతుంటుంది కదా. సో అలా జరగకుండా ఎవరైతే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు కంప్లీట్ చేశారో వాళ్ళకైతే బెస్ట్ ఛాన్స్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఈ జాబ్ వచ్చిన తర్వాత మీరు చాలాసిన రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి టేకింగ్ ఓనర్షిప్ ఆఫ్ కస్టమర్ ఇష్యూస్ రిపోర్టెడ్ అండ్ సాల్వింగ్ దర్ ప్రాబ్లమ్స్ త్రూ ఎ ప్రొవైడింగ్ రెజల్యూషన్. సో గైస్, ఏదైనా సరే సో ఒక ఓనర్షిప్ తీసుకొని కస్టమర్ కాల్ చేసినప్పుడు సో వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఓనర్షిప్ తీసుకొని వాటికైతే మీరు రెజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చింగ్, డయాగ్నోజింగ్, ట్రబుల్ షూటింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ సొల్యూషన్స్, రిజాల్వింగ్ సిస్టమ్స్ ఆర్ అప్లికేషన్ ఇష్యూస్ అనమాట. సో అప్లికేషన్ ఇష్యూస్ కానీ ఏదైనా కస్టమర్ ఇష్యూస్ కానీ వాటిని మీరు ట్రబుల్ షూట్ చేయడం కానీ ఐడెంటిఫై చేయడం కానీ సో అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని చెప్పేసి రీసెర్చ్ చేయడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాలోయింగ్ స్టాండర్డ్ procedures for a proper escalation of resolution issued to the appropriate internal teams అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఏముండాలి అంటే ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ వేరియస్ అప్లికేషన్. సో ఏదైనా సరే అప్లికేషన్స్ ఉంటాయి కదా, అప్లికేషన్స్ మీన్స్ యాప్స్ అబ్బా. సో ఇలాంటివి ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా, వాటిని కాన్ఫిగరేషన్ చేయడం ఎలా అనేది మీకు కొద్దిగా తెలిసి ఉంటే ఇట్స్ ఎ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ వేరియస్ మెథడ్స్ లైక్ WDC, గోస్ట్, బూటబుల్, PD ఎక్సెట్రా అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసిన వాటి సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా కాన్ఫిగరేషన్ అనేది తెలిసి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో గైస్, ఇంకొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వీడియో అనేది లెంతీ అయిపోవడం వల్ల నేనేం మధ్యలో చెప్పట్లేదు అనమాట. సో గైస్, దానికోసం వచ్చేసి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా, ఆ లింక్ ఓపెన్ చేసి దెన్ మీరు పూర్తిగా చదువుకున్న తర్వాత నెక్స్ట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో గైస్, క్వాలిఫికేషన్ విషయం వచ్చేసి 15 ఇయర్స్ ఆఫ్ ఫుల్ ఎడ్యుకేషన్ టైం అయితే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో కంపల్సరీ 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫుల్గా మీరు కంప్లీట్ చేసి ఏ బ్యాక్స్ లేకుండా కంప్లీట్ చేశారంటే అది వాళ్ళకేమన్నమాట ఈ ఛాన్స్. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి అనమాట, మీ ఫ్రెండ్స్ ఎవరైతే బ్యాక్లాగ్స్ లేకుండా ఉంటారో. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఉంటుంది, అదైతే మీరు క్లియర్ కట్గా చదువుకోవచ్చు. అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ స్టేట్మెంట్ కూడా ఉంటుంది, అది కూడా చదువుకోవచ్చు. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. అందులోకి వెళ్ళి
చెప్పేసి అప్లై నౌ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేయగానే సో మీకైతే ఓ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీకు యాక్సెంచర్ వాళ్ళ కెరీర్ పేజ్లో అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ అడుగుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దెన్ ఆఫ్టర్ అప్లై నౌ బటన్ క్లిక్ చేసేసి అప్లై చేసుకోండి. సో దిస్ ద నోటిఫికేషన్ టుడే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై గాయ్స్.